తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మిస్ వరల్డ్ 2025 పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ప్రారంభోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వివిధ దేశాల ప్రతినిధులతో పాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర గీతం జై జై హే తెలంగాణను ఆలపించి ఈవెంట్ ను ఘనంగా ప్రారంభించారు. దాదాపు 250 మంది కళాకారులు తెలంగాణ సాంప్రదాయ నృత్య పేరుని ప్రదర్శించి ఎంతగానో ఆకట్టుకున్నారు. వివిధ దేశాల అందగత్తెలు తమ ఫ్యాషన్ కాస్ట్యూమ్స్ తో హొయలొలకబోస్తూ ర్యాంప్ వాక్ చేస్తూ అందంగా అందరినీ ఆలపించారు. ఈ పోటీలో మన దేశం తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న నందిని గుప్తా భారతదేశ గొప్పతనం చాటి చెప్పేలా సాంప్రదాయ వస్త్రధారణలో ముస్తాబయ్యారు. లెహంగాలో తళుక్కును మెరిశారు. ఆమె క్యాట్ వాక్ చేస్తూ ముందుకు వస్తుంటే స్టేడియం అంతా చప్పట్లతో మార్మోగిపోయింది. తెలంగాణ జానపద నృత్యాలతో 4 ఖండాలకు చెందిన పోటీదారులను పరిచయం చేయడంతో మన కల్చర్ ప్రపంచానికి పరిచయమైంది. కొమ్ముకోయ, గోండు తెగకు చెందిన గుస్సాడి కళాకారుల నృత్యం, లంబాడి డప్పుల ప్రదర్శన విదేశీయులను ఎంతగానో కట్టిపడేశాయి. ఒగ్గుడోలు కళాకారుల వేషధారణ ప్రదర్శన అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. జాతీయ జెండాను చేతబూని కళాకారులు తమ అత్యద్భుత ప్రదర్శనలిచ్చారు. 110 దేశాలకు చెందిన అందాల భామలతో పాటు విదేశీ అతిథులకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మంచి ఆతిథ్యంతో పాటు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ వేడుకలను కోట్లాది మంది లైవ్ లో వీక్షించారు. చివర్లో మిస్ ఇండియా నందిని గుప్తా భువనల జెండా పట్టుకుని స్టేజ్ పైకి వచ్చారు. గౌరవ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు రాత్రి 8:05 వేదిక మీదకు చేరుకున్నారు. ఆయన వెంట రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి గౌరవ జూపల్లి కృష్ణారావు గారు కూడా విచ్చేశారు. ప్రారంభ వేడుకల్లో జనగణమన జాతీయ గీతాన్ని పాడారు. సరిహద్దుల్లో దేశం కోసం పోరాడుతున్న సైనికులకు వారి ధైర్య సాహసాలకు నిర్వాహకులు సెల్యూట్ చేశారు. కార్యక్రమం చివరిలో మిస్ వరల్డ్ గీతాలాపన చేశారు. తెలంగాణ జరూర్ ఆనా నినాదంతో కార్యక్రమం ముగిసింది. ఈ మిస్ వరల్డ్ పోటీల ఆరంభంలోనే ప్రపంచానికి తెలంగాణ బ్రాండ్ సరికొత్తగా పరిచయమైంది. మన కళా నృత్యాలు, కల్చర్ విదేశీయులను అమితంగా ఆకట్టుకున్నాయి. ఒక్కొక్క ప్రదర్శనకు చప్పట్ల వర్షం కురిసింది. విశ్వ విపణిలో అంతర్జాతీయ ఖ్యాతిని చాటి చెప్పేలా తెలంగాణ పర్యాటక రంగానికి అందాల పోటీలు మంచి బూస్ట్ గా నిలవనున్నాయి. ఈ ఈవెంట్ తర్వాత తెలంగాణ పర్యాటకం పరుగులు పెట్టడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ రంగంలో పెట్టుబడుల వరద పారించడం గ్యారంటీ అని పర్యాటక శాఖ వర్గాలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.